వెల్కమ్ టు GDR న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీటీడీ కీలక నిర్ణయం. తిరుమలలో ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్ ఏర్పాటు. దేవాంశ్ జన్మదినం సందర్భంగా తిరుమలలో శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం. పాలకొల్లులో 3 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఉద్యోగాలపై మంత్రి రామానాయుడు కీలక వ్యాఖ్యలు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కోసం కేటీఆర్ కసరత్తు. ప్రైవేట్ మెంబర్ బిల్లు సిద్ధం. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సురక్షితమైన మరియు నాణ్యమైన ఆహారం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఆధునిక సదుపాయాలతో కూడిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసింది. ఈ నూతన ప్రయోగశాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా భక్తులకు అందించే ప్రసాదం, అన్న ప్రసాదం తయారీలో ఉపయోగించే నీరు, ఆహార పదార్థాలు, ముడి సరుకుల నాణ్యతను పరీక్షించనున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే నేపథ్యంలో వారికి అందించే ఆహారం పూర్తిగా సురక్షితంగా ఉండేలా ఈ చర్యలు తీసుకున్నారు. టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలను అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన AI ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ముందస్తుగా సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్యూ లైన్ లో ప్రవేశించినప్పటి నుంచి దర్శనం పూర్తయ్యే వరకు సేవలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. భక్తుల్లో భక్తిభావాన్ని పెంచేందుకు మరిన్ని ఆలయాల నిర్మాణం చేపట్టాలని, అన్నదానం, వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని తెలిపారు. టీటీడీ ఆలయాలు దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం 63 ఆలయాలను డిజిటల్ విధానంతో అనుసంధానం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ నియంత్రణ, సేవల మెరుగుదలకు AI సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి అనంతరం ధ్వజస్తంభం వద్ద నమస్కరించి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనాలు అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తదుపరి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సీఎం చంద్రబాబు కుటుంబ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. ప్రతి ఏడాది దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాదానికి విరాళం అందించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. అలాగే మాడ వీధుల్లో భక్తులతో కలిసి మాట్లాడి శుభాకాంక్షలు స్వీకరించారు. అనంతరం తిరుమల అభివృద్ధిపై టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆరు గ్యారెంటీలపై 3 బడ్జెట్లు గడిచినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైన నిధులు కేటాయించకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ రాష్ట్ర కమిటీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించేలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ బిల్లుపై పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్లో పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో పాటు సీనియర్ నాయకులతో ఈ అంశంపై చర్చించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 3 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ అనేది కేవలం ప్రకటన కాదని నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
డిఎస్సి కానిస్టేబుల్ నియామకాల ద్వారా 20 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఎంఎస్ఎంఈ, స్కిల్ డెవలప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, టూరిజం రంగాల ద్వారా మరో 60,000 ఉద్యోగాలు సృష్టించినట్లు పేర్కొన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, జూనియర్ లెక్చరర్లు, పోలీస్ కానిస్టేబుల్స్, ఎక్సైజ్ మరియు యూనివర్సిటీలలో ఉద్యోగ భర్తీ ప్రక్రియ జాబ్ క్యాలెండర్ ద్వారా కొనసాగుతుందన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అప్పటి సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకోలేదని, టీచర్ పోస్టుల భర్తీ కూడా చేయలేదని ఆరోపించారు. జగన్ పాలనలో అనేక పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచిపోయాయని, పెట్టుబడిదారులు తిరిగి రావడానికి హామీలు కోరుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ దగ్గర నుంచి కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ నుంచి కానివ్వండి, అదేవిధంగా ఇండస్ట్రీస్ నుంచి కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కానీ, టూరిజం కానీ, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి చూస్తే దగ్గర మరి ఒక 6 లక్షల వరకు కూడా ఇటు గవర్నమెంట్ అండ్ ప్రైవేటు కలిపి ఇప్పటి వరకు ఉద్యోగ కల్పన కూడా ఈ యొక్క 20 నెలల కాలంలోనూ ఈ ప్రభుత్వం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మీరందరూ కూడా చూశారు, జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 జనవరిలు గడిచిన ఒక్క జాబ్ క్యాలెండర్ ఊసే లేనిటువంటి పరిస్థితి గత పాలనలో చూశారు. ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. 5 సంవత్సరాల్లో మెగా డిఎస్సి మాట్లాడుంచి కనీసం డిఎస్సి ఊసు కూడా లేనిటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో చూశారు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక పక్కన ప్రభుత్వ పరంగా ఒక 6,000, అదేవిధంగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండూ కలుపుకొని దగ్గర 6 లక్షల ఉద్యోగాల ఉపాధి అవకాశాలను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. గతంలో మీరందరూ కూడా చూశారు, ఆ రోజు ఒక లూలు కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక జాకీ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఈ రకంగా 400 పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం వదిలి పారిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో మరి ఇప్పటికే మీ అందరికీ తెలుసు దగ్గర 13 లక్షల కోట్ల ఎంఓయూలు కూడా మరి ఒప్పందం ఈ ప్రభుత్వం చేసుకునేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మళ్ళీ పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామికతలు ఈ రాష్ట్రం తీసుకొచ్చి ఆ ఉద్యోగోపాధి అవకాశాలు ఇచ్చేటువంటి విషయంలో ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు పారిశ్రామికవేత్తలు. ఈరోజు మీ రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టమని అడుగుతూ ఉన్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రాడనేటువంటి గ్యారంటీ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. అంటే ఏ రకంగా పరిశ్రమల్ని, పారిశ్రామికతని భయోందోళనకి జగన్మోహన్ రెడ్డి పాలన గురి చేసిందో మనందరం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా మరి 5 సంవత్సరాల పాలన అంతా కూడా విధ్వంసం వైపు నడిచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనుమరుగై యువత నిరుద్యోగం బారిన పడి ఆ రోజు ఒక డ్రగ్గు లేకపోతే ఒక గంజాయి బారిన పడినటువంటి స్థితిలో ఆ రోజు యూత్ నిర్వీర్యమైనటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ వాటినన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ మళ్ళీ ఈరోజు ఆ యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు విమానయాన రంగంపై ప్రభావం చూపుతున్నాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. విమాన టికెట్ల ధరల పెరుగుదల విషయంలో ప్రయాణికులపై భారం పడకుండా ఉండేలా చర్చిస్తున్నామని తెలిపారు. ఈ రోజు విశాఖపట్నంలో రామ్మోహన్ నాయుడు పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సరిహద్దుల విషయంలో చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతుందని, జీఎంను నియమించారని అన్నారు. ఎలా అయితే పట్టణాల్లో మనం ఈ సిఐఐ సదస్సులు చేస్తున్నామో టియర్ 2 సిటీస్లో, టియర్ 3 సిటీస్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సిఐఐ కనబడాలి. ఇప్పుడు విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీరు కూడా చూశారు. ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ని క్రియేట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ క్రియేట్ చేయాలనంటే అవగాహన పెరగాలి. సామాన్యుల్లో, కామన్ మ్యాన్లో, విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్లో, యూత్లో వాళ్ళు కూడా ఉద్యోగాల్ని అన్వేషించే బదులు వాళ్ళే ఒక కంపెనీ తయారు చేసి ఒక ఐడియాను ముందుకు నడిపించే స్థాయికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఎదగాలి. అది జరగాలనంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆ విజన్ని మనం సాకారం చేసుకోవాలనంటే సిఐఐ దాంట్లో ప్రధాన పాత్ర పోషించాలి. సో అది కూడా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా డిస్ట్రిక్ట్స్ స్థాయిలో, మండల స్థాయిలో కూడా సిఐఐ మంచి సదస్సులు పెట్టి మన రాష్ట్రాన్ని ఆంటర్ప్రెన్యూర్షిప్ స్టేట్గా ఇంకా ఎంకరేజ్ చేయడానికి వాళ్ళందరూ సపోర్ట్ చేయాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు సిఐఐకి మరొకసారి నా ధన్యవాదాలు. రైల్వే జోన్ తాలూకా విషయానికి సందర్భానికి వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు
కేవలం 54 ఏకర్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ 54 ఏకర్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం ఉండింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్పీడప్ చేసి ఫస్ట్ 6 monthsలో ల్యాండ్ క్లియరెన్స్ చేశాం. మళ్ళీ శరవేగంగా ఆ హెడ్ క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ను కూడా మనం స్టార్ట్ చేసాం. వాళ్ళకి జిఎంను కూడా మనం అపాయింట్ చేసాం. జిఎం కావాల్సినటువంటి ఆఫీస్ కూడా విఎంఆర్డిఏ డెక్లో కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే ఆపరేషన్స్ కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో మిగిలిన జోన్స్ కూడా నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ చేసుకునే ప్రాసెస్లో కూడా ఇప్పుడు నడుస్తున్నాం. మొన్ననే మీరు చూసుంటారు, పార్లమెంట్ సభలు కూడా జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లో ఒక ప్రశ్న అడిగితే రైల్వే మినిస్టర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, అతి త్వరలోనే రైల్వే జోన్ ఆపరేషన్స్ కూడా మేము స్టార్ట్ చేస్తామని. బౌండరీ తాలూకు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని మీద సంప్రదింపులు మేము చేస్తున్నాం. ఒక కేంద్ర మంత్రిగా, రాష్ట్రం నుంచి ఒక రిప్రజెంటేటివ్గా నా తరపున ఈ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ లైన్ ఇష్యూస్ అన్నీ కూడా అశ్విని వైష్ణవ్ గారికి స్పష్టంగా మేము తెలియజేశాం. చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో చేశారు. కానీ మేజర్ ప్రయారిటీ ఆపరేషన్ స్టార్ట్ చేయడంలో ఈరోజు ఇస్తున్నాం. ఎంత తొందరగా మనకి స్టార్ట్ అయితే అంత తొందరగా మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. కాబట్టి అతి త్వరలోనే ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆపరేషన్స్లో 2 ప్రధానమైనవి విశాఖపట్నం డివిజన్ క్రియేట్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ వాల్టేర్ డివిజన్ విశాఖపట్నం డివిజన్, అలాగే అవతల ఈస్ట్ కోస్ట్ జోన్లో మరొక కొత్త రాయగఢ్ డివిజన్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో ఫైనల్ బౌండరీస్ అనేవి ఈ డివిజన్ లెవెల్లో కూడా 2 కమ్యూనికేట్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేయాలి. తద్వారా ఈ ఆపరేషన్స్ కూడా శరవేగంగా ముందుకు నడుస్తాయి. సింగిల్ లైన్గా ఉంచాలనేది ఆపరేషనల్ వైబిలిటీ కింద రైల్వేస్ దగ్గర నుంచి ప్రపోజ్ చేశారు. సో అది చాలా టెక్నికల్గా మాట్లాడేటటువంటి విషయం. ఎమోషనల్గా మనం జోన్ ఉంది, ఎందుకంటే జోన్కి సంబంధించి గత 10 సంవత్సరాలుగా చాలా ఓకల్గా నేను పార్లమెంట్లో కూడా మాట్లాడాను. అది మేజర్గా ఒక ఐడెంటిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మన ఏరియాకి కూడా రైల్వే పరంగా ఒక స్ట్రెంగ్త్ ఇవ్వాలని మనం రిక్వెస్ట్ చేసాం. కేకే లైన్ అనేది మోర్ ఈ కార్గోకి సంబంధించినటువంటి ఒక లైన్, దాన్ని బ్రేకప్ చేయకూడదని రైల్వేస్ ఏదైతే ప్రపోజ్ చేశారో దానికి ఇంకా రైల్వే మినిస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఆపరేషన్ స్టార్ట్ చేయాలని అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. చాలా శరవేగంగా అవుట్ సైడ్ పార్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ 100% అంతా పూర్తయింది. రన్వే కానీ, ట్యాక్సీవే కానీ, టెర్మినల్ ఎక్స్టీరియర్ కానీ, లేకపోతే ఫైర్ సేఫ్టీ బిల్డింగ్, ఏటీసీ టవర్ అన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తయి, ఎక్విప్మెంట్ కూడా వచ్చాయి. జనవరిలో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా చేసాం. టెర్మినల్ ఇంటర్నల్ వర్క్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా ఫాస్ట్గా చేయించి జూన్ ఎండ్ కల్లా ఒక లక్ష్యం పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. ప్రధానమంత్రి గారు కూడా దానికి ఇన్వైట్ చేస్తాం. వైకాపా ఆధ్వర్యంలో ఉగాది పండుగ నిర్వహణపై మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వం గాడిదలు కాస్తుందా అన్న రోజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతిలో జరిగిన ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పులవర్తి నాని, పూతలపట్టు మురళి, నగరి బాను, పనుపాక లక్ష్మీ సుగుణమ్మ, నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజా చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఎక్కడన్నా కూడా ప్రజా సమస్యల మీద పోరాడతారు, ప్రజల కోసం పోరాడతారు. కానీ వీళ్ళంతా కూడా సబ్జెక్ట్ లేదు. ఈ కూటమి పాలన ప్రమాణంగా ఉంది, ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి జనాదరణ ఉంది. దానికని చెప్పేసి డైవర్షన్ టాక్టిక్స్ వాడే వచ్చేద్దాం, ఉన్నది లేనట్టుగా గోబల్ ప్రచారం చేద్దాం, లేని సమస్యలు సృష్టిద్దాం. మనం చూసాం తిరుమలలో బీరు బాటిల్ తీసుకెళ్ళేసి మన దాన్నే వీడియోలు తీసి మొత్తం కూడా అపచారం చేసేటట్టు వాళ్ళే బీరు బాటిల్ పెడతారు, సీసాలు పెడతారు, వాళ్ళు మళ్ళీ వేసి దాన్ని తీసి మొత్తం అపచారం జరిగిందని ప్రచారం చేస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికన్నా దిగజాడడానికి తగ్గలని చెప్పేసి ఇదొక ఉదాహరణ. ఇంకా చెప్పాలంటే క్రిస్టియానిటీకి అవమానం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. భారతదేశ చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ క్రిస్టియన్స్కి ఎక్కువ తక్కువ అని చెప్పలే, వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి. క్రిస్టియన్ చెరిసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఓటేసి ముఖ్యమంత్రిని చేశారు. అయినా కూడా ఇవాళ ఆయన క్రిస్టియన్ కాదు, నేను హిందువుని అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇంటి మీద సిరవేసుకుంటావు, సమాధుల మీద సిరవేసుకుంటావు, చేసేవన్నీ అపచారాలు. అంటే ప్రజలు గుడ్డోళ్ళు ఏమి చూడరు, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఏ అబద్ధాలు చెప్పినా 10 సార్లు గట్టిగా చెప్తే అదే నిజాలు అవుతాయి అని చెప్పే ధోరణి అవలంబిస్తున్నా. నిజంగా చెప్పాలంటే ఇవాళ మన భారతదేశంలో క్రిస్టియానిటీ పాటిస్తున్న అందరినీ కూడా అవమానిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఆ మతానికి ఎక్కడ హపాలి, ఇది రాజేయుడు.
ఇవాళ అన్ని మతాలు సమానం. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క భారతీయుడికి వాళ్ళ ఇష్టం వచ్చిన మతం ఆచరించుకునే హక్కు ఉంది. మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఆంధ్ర రాష్ట్ర పురోగతి అధపాతాళానికి తొక్కేసి రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పెట్టి ఈ రోజున 20 నెలలకే మేము అభివృద్ధి చేసి చూపిస్తే ఓర్వలేక ఏదేదో మాట్లాడుతున్నారు. ఏది జరగలేదు అనేది ప్రజల్లోకి రండి, మేము రెడీగా ఉన్నాం. 1వ తారీఖు ఆదివారం వస్తే అంతకు ముందు రోజే 30 కానీ 31 కానీ ఆ రోజు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ నెమ్మని చెప్పిన మాట మా నాయకుడు. అటువంటిది ఏమి స్కీములు వస్తున్నాయి, ఏమొస్తుంది అని చెప్పని మాట్లాడుతుంటే మీరు పచ్చ కావడం రోజుకి లోకమంతా పచ్చకుంటుందంట. మీరు చేసినట్టే మిగతా ప్రభుత్వాలు కూడా చేస్తుంది అని చెప్పని మీరు అందరూ అనుకుంటున్నారు. కాదు, మేము చేసి చూపిస్తున్నాం కాబట్టి మీరు తప్పుకోలేకపోతే పాపులారిటీ చూసి కూడా భయం లేకుండా ఉండే విధంగా ఈరోజు కూటమి పరిపాలన అందిస్తుందంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఎమ్మెల్యే వారి క్యాంపు కార్యాలయంలో జనసేన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు. కుందాలపల్లి గ్రామంలో 2 సామాజిక వర్గాలకు చెందిన కొంతమంది వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న వివాదంపై జనసేన పార్టీ విచారం వ్యక్తం చేస్తుంది. సంఘటన జరిగిన వెంటనే పోలీసు యంత్రాంగం అప్రమత్తమై సమస్య తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకుంది. సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఉభయ వర్గాలను పిలిపించి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వారితో మాట్లాడారు. సంఘటన పూర్వపరాలను తెలుసుకుని విచారణ చర్యలకు ఆయన పూనుకున్నారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఉభయ వర్గాలతో చర్చించామని తెలిపారు. ఆ విషయంలో ఖచ్చితంగా మేము చెప్పగలం. ఆయన అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని కలుపుకుని ఆయన ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అలాగే మరి గతంలోంచి ఒక 20 సంవత్సరాల నుంచి ట్యాప్లు కానీ అవి లేవు, ఓసీపేటలోనే ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడడం జరిగింది. అదైతే లేదండి. ఆయన అన్ని వర్గాలని సమతుల్యం చేసుకుంటూ ఆయన అభివృద్ధి చేయడం జరుగుతుంది. కుల వివక్ష అన్నది గిడ్డి సత్యనారాయణ గారి దగ్గర అసలు లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. అయితే ఈ కుందాలపల్లి విషయంలో గిడ్డి సత్యనారాయణ గారు వెళ్ళలేదని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన వెళ్ళి తాత్కాలిక పరిష్కారం కోసం కదండి, ఆయన చేసేది శాశ్వత పరిష్కారం దిశగా ఆయన ప్రయాణం చేస్తున్నారని మీకు తెలియజేస్తాను. దాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఖండించవలసినటువంటి విషయం. దాన్ని మరి ముఖ్యంగా ముందుగా ఖండించినటువంటి వ్యక్తి గిడ్డి సత్యనారాయణ గారు. దాన్ని ఆ సమస్యను పరిష్కరించాలని గిడ్డి సత్యనారాయణ గారు ఆ రోజు ఇరుపక్షాలను పిలిచి, మీరు కవ్వింపు చర్యలకు పోవద్దు, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, మీరు ఖచ్చితంగా నేను డిపార్ట్మెంట్తో మాట్లాడతాను, దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తానని ఇటు ఎస్సీ వర్గానికి అటేమో ఓసీ వర్గానికి కూడా చెప్పడం జరిగింది. మరి తర్వాత ఎస్సీ వర్గాన్ని పిలిచి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు న్యాయం జరుగుతుంది, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షలు విధించబడతాయని కూడా ఆ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి, వాళ్ళ ఎదురుకుండా డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి, ఎవరైతే ఈ విషయంలో మరి కవ్వింపు చర్యలు గురి చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని ఏ విధంగానూ కూడా లా అండ్ ఆర్డర్కి భంగం వాటిల్లకూడదని ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి నిన్న కాక మొన్న హర్ష కుమార్ గారు వచ్చి మరి ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యే గారు రావాలంటున్నారు. మరి ఎమ్మెల్యే గారు రావడం అన్నది కరెక్ట్ కాదు. అక్కడ ఎమ్మెల్యే గారు చేసే పనులు అన్ని కూడా చేస్తూనే ఉన్నారు. ఇది ఒక కులాల మధ్య ఇష్యూ కాబట్టి మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి మూల సిద్ధాంతం ఏదైతే ఉందో కులాలను కలిపే సిద్ధాంతం, ఆ కులాల మధ్య చిచ్చు రాకుండా, కులాల మధ్య ఎడబాటు రాకుండా దాన్ని పరిష్కరించాలని ఆయన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.